జనిత గారు కానీ అక్కడ కొంతమంది స్టూడెంట్స్ ప్రత్యక్షంగా మాతో మాట్లాడినప్పుడు ఒక విషయం తెలియజేసింది ఏంటంటే ప్రాపర్ వీసాస్ ఉన్న చాలా స్క్రూటినీ ఎక్కువగా ఉంది. ఐస్ ఏజెంట్స్ ఎవరైతే వస్తున్నారో వాళ్ళు చాలా క్వశ్చన్స్ రేజ్ చేస్తున్నారు. దానివల్ల మేము సరిగ్గా అంటే అవుట్ ఆఫ్ టెన్షన్ ఒకవేళ మేము సరిగ్గా ఆన్సర్ చేయకపోతే స్క్రూటినీ ఇంకా ఎక్కువ ఉంటుంది, అది మమ్మల్ని ఇంకా భయపెడుతుంది అంటూ చాలామంది మాట్లాడుతూ చెప్తున్నారు. సో ఇంత స్క్రూటినీ ఎందుకు జరుగుతుంది? ఐస్ ఏజెంట్స్ కూడా ఇంత కఠినంగా వ్యవహరించడం వీటన్నిటి వెనుక ఏంటి? అంటే ఒక కంప్లైంట్ లేకుండా ఐస్ ఏజెంట్స్ జస్ట్ అట్లా స్టాప్ బై అవ్వడానికి లేదు. అంటే ఇప్పుడు ఎక్కడైనా కూడా అంటే స్టాప్ చేసి చూసినా ఏది చేసినా కూడా అన్లెస్ అండ్ అంటిల్ దే హ్యావ్ టు హ్యావ్ సమ్ కైండ్ ఆఫ్ రిపోర్ట్. అంటే ఇప్పుడు ఇక్కడ ఈ ఫలానా రెస్టారెంట్లో ఎక్కువగా వర్క్ చేస్తున్నారనో అట్లా వాళ్ళు కంప్లైంట్ వెళ్ళినప్పుడు దే విల్ కమ్ అండ్ చెక్. సో స్క్రూటినీ ఏంటి అని అంటే ఇప్పుడు యాజ్ రూల్స్ ప్రకారం అయితే మీరు స్టూడెంట్గా ఉన్న ఏదన్నా వీసా స్టేటస్ మీద ఉన్నా కూడా యూ హ్యావ్ టు అంటే ఎవరన్నా అడిగినప్పుడు ఆఫీసర్ యూ హ్యావ్ టు షో అంటే ఆన్ వాట్ కైండ్ ఆఫ్ స్టేటస్ యు ఆర్. మీ పాస్పోర్ట్ దగ్గర పెట్టుకోవాలి ఇప్పుడు మీరు, అంటే మీ H1B కాపీస్ కూడా అంటే ఒరిజినల్స్ దగ్గర పెట్టుకొని తిరగమని కాదు, కాపీస్ పెట్టుకోవాలి, చూపించాలి వాళ్ళకి. అఫ్ కోర్స్ అంటే వీళ్ళు చెప్పింది వాళ్ళు నమ్మి వదిలేయాలని కదా, వాళ్ళకి డేటాబేస్ ఉంటుంది, వాళ్ళు చెక్ చేస్తారు, అన్నీ అవుతాయి. సో మేబీ ఎవరన్నా కంప్లైంట్ చేసినప్పుడు వచ్చి అడిగినప్పుడు స్క్రూటినీ చేసినప్పుడు యాజ్ పర్ ద రూల్స్ అయితే ఈ డాక్యుమెంట్స్ అంతా మీరు పెట్టుకోవాలి. అఫ్ కోర్స్ వేరియస్ అంటే స్టూడెంట్స్ అయితే యూనివర్సిటీలో స్కూల్ డిఎస్ఓ ఇప్పుడు సన్నీ గారు చెప్పినట్టు వాళ్ళకి అంటే ఒక మెమో లాగా వాళ్ళకి పాస్ చేస్తారు, చెప్తారు, ఎడ్యుకేట్ చేస్తారు, ఇవి మీ దగ్గర ఉండాలి పలానా డాక్యుమెంట్స్ అని చెప్పేసి. సో మీరు అవి ఆల్వేస్ దగ్గర పెట్టుకొని ప్రాపర్గా అంటే కొన్నిసార్లు యాజ్ యూ సెడ్ కొంచెం భయపడే అంటే టెన్స్ అయిపోతారు, ఎందుకు నా దగ్గరకు వచ్చారు ఏంటి అని కొంచెం కన్ఫ్యూజన్ స్టేటస్లో ఉంటారు. బట్ హవెవర్ యాజ్ లాంగ్ యాజ్ మీరు డాక్యుమెంట్స్ చూపించి అది వ్యాలిడ్ డాక్యుమెంట్ అయినప్పుడు మిమ్మల్ని వాళ్ళు ఏమి అనడానికి లేదు. రైట్.